కర్ణాటకలో ఒక పెద్ద సంచలనం. అవినీతి కుంభకోణం. ఏదైతే క్రిందసారి ఎలక్షన్స్‌కు ముందు ఆహ్, ఏది బీజేపీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మమ్మల్ని అని చెప్పి బిల్డర్లు మాట్లాడటం, దాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్‌కెళ్లారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఏమి లేవు. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల సంఘం ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు. అప్పట్లో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అదే ఆరోపణ చేసింది 10% అని. అప్పుడు తర్వాత 15 అని 20 అని అట్లా ప్రచారం అయ్యి ఇట్లాగా కమిషన్లు దండుకునేటటువంటి ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చేటప్పటికి 32,000 బిల్లులు రావాల్సి ఉంటే లంచాలు ఇవ్వలేదని ఆ బిల్లులు చెల్లించట్లేదు. మమ్మల్ని కమిషన్ అడుగుతున్నారు, 40% అడుగుతున్నారు. 40% కమిషన్ అన్న పేరుతో అప్పట్లో బీజేపీ మీదన వీళ్ళు వెళ్ళారు. వాస్తవంగా 10% తినేవాళ్ళట. ఇప్పుడు నిజంగానే 40% అడుగుతున్నారు. అదేమంటే మీరు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు మాకు తెలుసు అంటున్నారట. ఇది కాంట్రాక్టర్లు అంటున్నది. అవినీతి ఓపెన్ అయిపోయింది. మాకు బిల్లులు చెల్లించకపోవడానికి కారణం ఏంటంటే 40% ఇచ్చేవాడికి వెంటనే చెల్లిస్తున్నారు, లేకపోతే చెల్లించట్లేదు అనేది.